ఓకే, చూడండి. ఒక కోణము యొక్క పూరక కోణం దాని సంపూరక కోణములో 25% ఉంది. ఆ కోణం ఎంత? సో ఈ కాన్సెప్ట్ అండి, పూరక కోణం సంపూరక కోణం, ఈ కాన్సెప్టు ఎస్ఏ వాళ్ళకు కూడా ఇచ్చాడు, ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకు కూడా. ఒక కోణము యొక్క పూరకానికి దాని సంపూరకానికి రెండిటికి తేడా 90 ఉంటుందండి. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక కోణము యొక్క సంపూరకానికి అలాగే పూరకానికి రెండిటి యొక్క తేడా ఎంత? 90. రైట్, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. కోణము యొక్క పూరక కోణం దాని సంపూరక కోణములో ఎంత ఉంది? 25%. 25% అంటే 4వ వంతు కదా, అంతేనా? 25% అని పావలా వాట. పావలా వాట అంటే 4వ వంతు. ఇదిగోండి, ఇది సంపూరక కోణం. ఏది ముందు రాసినా పర్లేదు కదా, సంపూరక. అలాగే ఇది పూరక. మనకు తెలుసు పూరక కోణము సంపూరక కోణములో 25% అంటే 4వ వంతు. అంటే సంపూరక కోణం 4 భాగాలైతే ఇది ఒక భాగం, దాంట్లో 4వ వంతు కదా, 4:1 అయిపోయింది. ఇంకా అయితే వీటి భేదం ఎంత? తేడా భాగాల్లో చెప్పండి. ముందు ఎన్ని భాగాలు? ఇది 4, ఇది 1 కదా, 3 భాగాలు. కానీ తేడా మనకు తెలుసుగా ఎంత? రెండింటికి తేడా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 90. 3 దీంట్లో 30 సార్లు అంటే 1 భాగం 30. 1 భాగం 30. ఇప్పుడు నీకు ఇదిగోండి పూరక కోణం కనుక్కోవచ్చు. ఎంత? 1 భాగం కదా, ఏదైనా కనుక్కోవచ్చులేండి. 1 భాగం 30. 1 భాగం కాబట్టి 1 భాగం 30. రైట్, మరి ఆ కోణం ఎంత అని అడిగాడు. పూరక కోణం అడగల, కోణం అడిగాడు. ఇదిగోండి 30 డిగ్రీలు అండి పూరక కోణం. ఆ కోణం ఎంత అవుద్ది? 60 కదా. 60 అయితేనే కదండి 90లోంచి 30 పోతుంది, ఇది 2 కలిపి 90 అవ్వాలి. ఇది 30 డిగ్రీలు పూరక కోణం అంటే ఒరిజినల్ కోణం ఎంత? 60 అయితే 90లోంచి 60 పోతే 30 వచ్చేస్తుంది. దీని నుంచి అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి 4 30 120 కదా. సంపూరక కోణం మొత్తం ఎంత? 180 కదా. 180లోంచి 120 పోతే 60. ఎట్లయినా అదే వస్తుంది. ఏదో ఒకటి చాలండి, చూసుకోండి.